విజయవాడ నగరపాలక సిబ్బందిని మరి బొకేస్తో వెల్కమ్ చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం. అతిథులందరినీ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి ఎస్సీఎస్డబ్ల్యూ అడిషనల్ విఎంసీ ఆఫీసర్స్ అందరికీ విచ్చేసిన విఎంసీ సిబ్బంది, మన యొక్క శానిటేషన్ సైన్యం అందరికీ కూడా శుభాభినందనలు. టాయిలెట్స్ అనేది వచ్చింది. టాయిలెట్స్ అనేది మనిషికి ఒక ఇంటికి దేవుడి పట్టం, దేవుడి యొక్క అది ఎంత అవసరం అంతకన్నా ఎక్కువ. కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ లక్ష్మీషా ఐఏఎస్ గారికి ఘన స్వాగతం తెలియజేస్తున్నాం. ప్లీజ్ సార్, దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. మరి జేసీ గారు, మన యొక్క కమిషనర్ గారు, మరియు టూరిజం డెవలప్మెంట్ మన కమిషనర్ గారైన శ్రీ సార్కి అందరికీ కూడా స్వాగతం చేస్తున్నాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో ఈ వీక్ ప్రోగ్రామ్ వచ్చేసేసి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర హెచ్ఎం ఐఏఎస్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారికి, అలాగనే గౌరవ జేసీ గారికి, ఆంధ్ర కోసం చీఫ్ గెస్ట్గా వచ్చిన డైరెక్టర్ ఆయుష్ గోపాల్ గారు ప్రత్యేకంగా ఇన్వైట్ చేశాము. ఆయన కూడా స్వీప్గా చీఫ్ గెస్ట్గా రావడానికి ఒప్పుకున్నారు. ఆయన కూడా స్వాగతం. అలాగే ఇతర అధికారులకి, ఇక్కడికి వచ్చిన శానిటేషన్ వీక్స్ నుంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 286 సచివాలయంస్లో అలాగే 64 వార్డులు కూడా చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్. ఆల్రెడీ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మనము సూపర్ స్వచ్ఛలో ఉన్నాము. కానీ అయినా కూడా మనం 95% చేసిన ఆ 5% ఏముంటుందో ఆ 5%, 10% గ్యాప్ వల్ల మన లివబిలిటీ అనేది తక్కువ అవుతుందని ఒక మంచి ఆలోచనతో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశం వరకు లాస్ట్ 4 వీక్స్ నుంచి ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని చేస్తున్నాము. ఏంటి ఆపరేషన్ ఈ క్లీన్ స్వీప్ అంటే? ప్రతి వారం ఒక థీమ్తో చేస్తున్న ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ మొదటి వారం మనము రోడ్స్, అలాగనే రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్, అలాగే విజిబుల్ క్లీన్లెస్ పైన ఫోకస్ చేయడం జరిగింది. సో గౌరవ మినిస్టర్ ఎంఏయుడి కూడా వచ్చారు. ఇదే విజయవాడ కార్పొరేషన్లో ఇనాగ్రేట్ చేయడం జరిగిన ఈ కార్యక్రమం. అలాగనే రెండో వారం వస్తే మనము స్టామ్ వాటర్ డ్రైన్స్, నాలాసు ఇవన్నీ కూడా డీసిల్టింగ్ పైన దృష్టి పెట్టాము. డీసిల్టింగ్ అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలుసు. మొన్న మనకు వచ్చిన వర్షం 92 mm వచ్చింది. లాస్ట్ ఇయర్లో హయ్యెస్ట్ వర్షం వచ్చి 96 mm వచ్చింది. అంటే అది అక్టోబర్లో వస్తే మొన్న మనకి ఆల్మోస్ట్ 92 mm వచ్చింది. అంటే ఆల్మోస్ట్ హయ్యెస్ట్ రెయిన్ఫాల్ వచ్చినా కూడా లాస్ట్ ఇయర్కు ఉన్న ఎఫెక్ట్ అంతా మనం కనపడలేదు. రెండు, అది మార్నింగ్ టైం వచ్చింది అనుకోవచ్చు. ఒకటి మార్నింగ్ టైం వచ్చింది. రెండోది డీసిల్టింగ్ అనేది చాలా భారీ ఎత్తున లాస్ట్ 1 year మనం చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా ఆల్మోస్ట్ ఎన్ని వార్డ్స్ చూసారో అన్ని వార్డ్స్ విజిట్ చేయడం జరిగింది. లాస్ట్ మాన్సూన్లో మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ ఎస్టాబ్లిష్ చేస్తూ మనం చేసిన డీసిల్టింగ్ ఎఫెక్ట్ అనేది మనకు కనపడతా ఉంది. ముఖ్యంగా పాలిక్లినిక్ రోడ్డు, అలాగనే ఈఎస్ఐ రోడ్డు, అలాగనే మన నిర్మలా కాన్వెంట్ జంక్షన్, ఇక్కడ ఎఫెక్ట్ అనేది విజిబుల్గా కనపడతా ఉంది. యాక్చువల్లీ పర్మనెంట్ సొల్యూషన్ కూడా పొల్లెట్టుకట్ట డ్రైన్ లాస్ట్ 30 years నుంచి ఉన్న ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తూ ఇప్పుడు చూస్తుంటే వర్షం వస్తే ఆ రోడ్ అంతా ములగట్లేదు. కాబట్టి డీసిల్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయినా చిన్న చిన్న మైనర్ డ్రైన్స్, మేజర్ డ్రైన్స్ ఎక్కడైనా మిగిలితాయి జరిగింది. అలాగనే మూడో వారం వచ్చేసి రెసిడెన్షియల్ ఏరియాస్, కమర్షియల్ ఏరియాస్, ముఖ్యంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్. ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ అందరినీ కూడా మోర్ దెన్ 100 kg పర్ డే వేస్ట్ ఎవరు జనరేట్ చేస్తారో వీళ్ళని బీడబ్ల్యూజీ కింద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ 2026లో వీళ్ళందరూ కూడా బీడబ్ల్యూజీ అని చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఆన్లైన్ చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆన్ సైట్ డిస్పోజల్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేయాలని అవేర్నెస్ అనేది లాస్ట్ 1 weekలో చేశాము. ఇది 1 week కాదు, అది కంప్లీట్ బీడబ్ల్యూజీస్ అందరూ కూడా ఇవన్నీ కొనేసి పెట్టుకునేదాకా మనం ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఈ రోజు వరకు వస్తే 4వ వారం ముఖ్యంగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్, అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త వదిలేసే కొన్ని పాయింట్స్ ఉంటాయి, జీవీపీస్, అవన్నీ కూడా సవరణం చేస్తూ ఈ వారం ప్రత్యేకంగా దానిపైన దృష్టి పెట్టాలని ఈ వీక్ మనం కంప్లీట్ చేస్తున్నాము. మీరు అందరూ చూస్తున్నారు, గౌరవ కలెక్టర్ గారు అప్పుడప్పుడు ప్రతి వారం కూడా మనకి ఎస్పెషలీ స్వచ్ఛ సర్వేక్షణ్ టైంలో టీం వచ్చి వెళ్ళినప్పటి నుంచి ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారు. విజయవాడ సిటీ విజిబుల్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, అలాగనే ఎక్కడ కూడా చెత్త కనపడకూడదు అని. మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కెనాల్స్ ఉంటాయి, డ్రైన్స్ ఉంటాయి, డ్రైన్స్లో ఫ్లోటింగ్ గార్బేజ్ ఉంటుంది.
ఫ్లోటింగ్ గార్బేజ్ అంటే చెత్తని కెనాల్లో వేసేంత ఒక చిన్న అలవాటు అక్కడక్కడ కనబడుతూ ఉంది. దాన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. ఈ అధికారులందరికీ, అలాగే విఎంసి, అలాగే టీమ్ ఎన్టీఆర్ డిస్టిక్ అధికారులు, ఆఫీసర్స్ అందరికీ, అలాగే ఈ రోజు కార్యక్రమాల కేంద్ర బిందువులు, ఈ నగరాన్ని ఎల్లప్పుడూ ఉదయం అనేలా లేదు, నైట్ అనేలా లేదు, వర్షం వచ్చినా వర్షం రాకపోయినా, ఎండ ఉన్నా ఏనున్నా కూడా కంటిన్యూస్గా ఫీల్డ్లో ఉంటూ ఎప్పుడూ కంటిపాపలా కాపాడుతున్న ప్రతి ఒక్క పారిశుద్ధ కార్మికులు కాదు పారిశుద్ధ దైవతలకి హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమం ఇప్పుడే రౌనకి గారు చెప్తున్నప్పుడు మిమ్మల్ని కార్మికులు పారిశుద్ధ వర్కర్స్ కాదు దైవాలు అని చెప్పారు. అది చాలా నిజం. ఎందుకంటే మనం ఉదయం లేవగానే బయటికి వెళ్తే అపరిశుభ్రంగా ఉంటే, ఆ రోడ్స్ క్లీన్గా ఉంటే మన ఆలోచన మారిపోతుంది, ఆ ఇంప్రెషన్ మారిపోతుంది. దానికి ముఖ్య కారకులు మీరు. ఎంతో కష్టపడి, ఎంతో ఇబ్బంది ఉన్నా కూడా మన నగరం బాగుండాలి, మన రోడ్లు బాగుండాలి, మన పరిసర ప్రాంతం బాగుండాలని మీరు అంత చక్కగా వచ్చి, మిగతా వాళ్ళు లేచేక ముందరే మీరు లేచి వచ్చి రోడ్ను అలాగే మన ప్రాంతాలని క్లీన్గా ఉంచుతున్నారు. కాబట్టి ఈరోజు మన నగరం దేశంలోనే 3 స్వచ్ఛత లీగ్ సిటీలో విజయవాడ ఈరోజు ఉంది అంటే అది మీ అందరి కృషి అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. దీనికి సహకరిస్తున్న మొత్తం బ్యాకప్ టీం, ఈ సిస్టమ్, విఎంసి కమిషనరు, అడిషనల్ కమిషనర్స్, అటు జోనల్ కమిషనర్స్, ఆల్ ద శానిటరీ సూపర్వైజర్స్, ఇన్స్పెక్టర్స్, అలాగే సచివాలయం సిబ్బంది, వీరందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క ఏజెన్సీస్, అది ఎన్జిఓస్ కావచ్చు, అలాగే సొసైటీస్ కావచ్చు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కావచ్చు, అలాగే కాంట్రాక్టర్ సిస్టమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు అంటే ఇది ఒక మణిహారం లాగా ప్రతి ఒక్కరూ అక్కడ ఉంటేనే అది క్లీన్ అవుతుంది, కంప్లీట్గా ఉంటుంది. ఆ కంప్లీట్నెస్ని ఈరోజు మన రాష్ట్రంలో అలాగే మన విజయవాడ సిటీకి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ క్లీన్ స్వీప్ కార్యక్రమం ఒక వినూత్న కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో విజనరీ, ఎంతో ఫోర్సైట్తో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడే కమిషనర్ మాట్లాడుతూ చెప్పారు, మనం ఎంత 99% చేసినా కూడా ఇంకొక 1% ఎక్కడో ఆ లోపం ఉంటుంది కదా, దాన్ని కొంతమంది చూపించి బాగలేదని చెప్తుంటారు. కాబట్టి దాన్ని కూడా మనం సవరించుకుంటూ చేస్తే 100% పర్ఫెక్ట్గా చేద్దామనే కార్యక్రమంతో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ తీసుకొచ్చారు. ప్రతి వారం ఒక థీమ్ పెట్టుకొని ఎక్కడైతే ఆ వీక్ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడైతే ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందో అవన్నిటిని కూడా పర్టికులర్గా ఫోకస్ చేసి ఎక్కువ ఎఫర్ట్ పెట్టి అన్ని విభాగాల అనుసంధానంతో ఈ కార్యక్రమం చేస్తూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ని దిగ్విజయంగా ఈరోజు 4వ వారానికి తీసుకొచ్చి ఉన్నాము. దీంతో మీకు తెలిసే ఉంది, ఇప్పుడే కమిషనర్ మాటలో చెప్పారు ఎంత చక్కగా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎందుకంటే ఈ శానిటేషన్, ఈ సిటీ ఇంప్రూవ్మెంట్ ఏం అనేది ఒక రోజులో ఎలాగైతే చేయడం కాదు, దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ ఎఫర్ట్ కావాలా. 1 year, 2 year, 3 year కంటిన్యూస్గా చేస్తుంటే మనకు ఒక ఫలితం కనిపిస్తుంది. ఇప్పుడు మన వర్షం వచ్చింది, అది ఒక నిదర్శనం. ఇప్పుడు మాన్సూన్ రెస్పాన్స్ టీం పెట్టి ప్రతి ఒక్క డ్రైన్స్ని, అలాగే ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ తీసినప్పుడు కొంతమంది ఎందుకు తీస్తున్నారు, ఇంతగా ఉంది కదా, ఇన్ని రోజులు ఉండేది, ఇప్పుడేం వచ్చింది, ఇలా చాలామంది విమర్శలు వచ్చినాయి. కానీ వర్షంలో హైయెస్ట్ వర్షం వచ్చినా కూడా ఎక్కడ కూడా ఎక్కువ డ్రైనేజ్ స్టాగ్నేషన్ లేకుండా అంత నీళ్లు చక్కగా బయటికి వెళ్ళిపోయిందంటే ఆ 1 year బ్యాక్ చేసిన మీరందరూ చేసిన కృషి అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సో ఈ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అలాగే ఉంటుంది. అది మనం ఎఫర్ట్ పెడుతున్నప్పుడు తెలియదు అది దాని ఉపయోగం ఏముంది, అది ఎలా ఇంప్రూవ్ అవుతుందని. కానీ అది యాక్చువల్లీ ఫలితం వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు, ఎంత చక్కగా ఉంది. ఇదే ప్రకారంగా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. యోగాంధ్ర అటువంటిది ఇంకో కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి వారు యోగాంధ్ర కార్యక్రమం చేయండి, ప్రతి ఒక్కరు యోగాన్ని పాటించండి, సో యోగాన్ని జీవితంలో భాగస్వామ్యంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. అది ఎందుకు అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం సిటీ క్లీన్గా ఉండాలి, చూడడానికి బాగుండాలి, అప్పుడు బయటికి వస్తే చూస్తే మనకు ఆలోచన బాగుంటుంది, ఆ మైండ్ సెట్ అవుతుంది, ఆ క్లీన్లీనెస్ ఫీలింగ్ వస్తుంది. ఇది ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్. యోగాంధ్ర అనేది ఇంటర్నల్ క్లీన్లీనెస్. ఒకసారి మనము లేచినప్పుడు మనం పనులు చేస్తున్నప్పుడు చాలా టెన్షన్స్ ఉంటాయి, చాలా గుబులు ఉంటాయి, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో అప్పుడు ఇంటర్నల్గా ప్యూర్గా ఉన్నాము, క్లీన్గా ఉన్నాము అనుకోండి, సో ఇంటర్నల్ క్లీన్లీనెస్, ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్, అప్పుడే ఒక కంప్లీట్ సొసైటీ అవుతుంది. దీన్ని ముందుగానే ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ గౌరవ ప్రధానమంత్రి వర్యులు దేశ స్థాయిలో ఇంటర్నేషనల్ యోగా డే అని ఇక్కడ యోగాంధ్ర కార్యక్రమం తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటంటే మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం, అనేక డిసీజెస్, జబ్బులు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్, మూడ్ స్వింగ్, ఇట్లాంటి ఏదే వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం ఎంత క్లీన్గా ఉన్నా, ఎంత మన పరిసర ప్రాంతాలు మంచిగా పెట్టుకున్నా కూడా ఇంటర్నల్గా ఏదో డిస్టర్బెన్స్ ఉంది. ఆ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కూడా మనము ఓవర్కమ్ చేయడానికి ఋషిమునులు పూర్వకాలం నుంచే మన దేశంలో యోగాన్ని తీసుకొచ్చారు. ఆ యోగాన్ని మనం కాకుండా ఈరోజు విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాలు పాటిస్తున్నాయి, అండ్ మనమే దాన్ని ఎక్కడో మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఈ మన వారసత్వ సంపదని, మన సంస్కృతి మనం కంటిన్యూ చేస్తూ ప్యూర్గా ఉంటూ మన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకుంటూ మనం
ఆరోగ్యంగా ఉండి వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని ఈ యోగాంధ్ర కార్యక్రమం చెప్పారు. దాంట్లో భాగంగానే ఈరోజు డైరెక్టర్ ఆయుష్ గారు కూడా మన జిల్లాకి వచ్చి ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. మీరు ఆలోచించండి, ఒక స్టేట్ లెవెల్ ఆఫీసర్ అసలు ఎన్నో జిల్లాలకు వెళ్ళొచ్చు, ఆయన ఎన్నో పనులు ఉంటాయి, అయినా కూడా విజయవాడకు వచ్చారంటే అది విజయవాడకు ఉన్న సత్తా, విజయవాడ అదృష్టం అని మనం ఈరోజు భావించాలి. అటువంటి ఒక మంచి కార్యక్రమం, ఇటు యోగా, ఇంటర్నల్ ప్యూర్నెస్ అండ్ క్లీన్ స్వీప్, ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్, ఈ రెండింటికి కూడా అనుసంధానం చేస్తూ ఎంతో చక్కగా ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరంలో మీరందరూ సహకారంతో ముందుకు తీసుకెళ్తున్న ఈ కార్యక్రమాలకి మంచి అవుట్కమ్ ఏంటంటే మన లక్ష్యాలు ఏమున్నాయి మీకు తెలుసు. విజన్ ఆంధ్రప్రదేశ్ 2047, అలాగే వికసిత భారత్ మనం సాధించాలి. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఈ చేసే పనిలో వాళ్ళకి వృద్ధి రావాలి, మనం ఒక డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఇవన్నీ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రెండు కలుపుకుంటూ వెళ్తే ఇది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్కరూ ఈ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు యోగాంధ్రలో కూడా మీరు కూడా అందరూ భాగస్వామ్యం అవుతున్నారు. రేపు వరల్డ్ రికార్డ్ కూడా జరిగిపోతూ ఉంది. దేశంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్, అంటే మొబైల్లో ఆన్లైన్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆన్లైన్లో యోగా చేస్తూ ఆ ఇంటర్నల్ ప్యూరిటీ గురించి, ఇంటర్నల్ క్లీన్నెస్ గురించి నేర్చుకోబోతున్నారు. కాబట్టి దీంట్లో కూడా మీరందరూ ఇన్వాల్వ్ అయ్యి మన నగరాన్ని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా చేయడానికి మీ అందరి కృషి, మీ అందరి సహకారం, మీరందరూ చేసే ఆ చిన్న ఎఫర్ట్ అయితే ఉందో అవన్నీ కలిసికట్టుగా వచ్చినప్పుడు కంపల్సరీగా మనం ఎప్పుడు నంబర్ 1 ఉంటాము. ఆ నంబర్ 1గా ఉండి కేవలం సిటీ కాదు, కేవలం నగరం కాదు, కేవలం దేశం కాదు, మీరందరూ అప్పుడు నంబర్ 1 అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ క్లీన్ స్వీప్, హ్యాపీ యోగా అందరికీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇది మన నగరం, ఇది మన నగరం, ఇది మన నగరం, మన విజయవాడ నగరం. ఇది మన నగరం, ఇది మన నగరం, ఇది మన నగరం, మన విజయవాడ. చెట్టు రాగి చెట్టు, గంగి రావి చెట్టు, దారంత వేప చెట్టు, మెరుగాముగ చెట్టు. ఎప్పుడు నాటాల చెట్లని? నీ పుట్టిన రోజున చెట్టు, రోజున పెట్టుమనో చెట్టు, పిల్లోడు కొడితే పెట్టుమనో చెట్టు, ప్రమోషన్ వచ్చేంత పెట్టుమనో చెట్టు. అంటే ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటుకోవాలి. చెట్లు నాటుకోవాలి ప్రతి ఒక్కరు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. అవును. వాతావరణంలో వచ్చేటువంటి వేడినంతా కూడా తగ్గించి వేసి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, చక్కనైనటువంటి చల్లదనాన్ని పండించేవి చెట్లు. ఈనాడు చాలా మంది 40,000, 50,000 రూపాయలు పెట్టి ఏసీలు కొనడానికి పోటీలు పడుతున్నారు. కానీ ఒక చెట్టు నాటుకుందా, చెట్ల వల్ల మనకి పాలు వస్తుంది, మనకి పళ్ళు వస్తున్నాయి, అలాగే చక్కగా నీరు వస్తుంది. ఈ చెట్ల వల్ల గాలి కూడా మనకి లభిస్తుంది. చక్కటి కార్యక్రమాన్ని తెలుసుకొని ఆపరేషన్ కార్యక్రమాన్ని మనం అందరం కూడా జయప్రదం చేయవలసిందిగా మరి కోరుతూ ఉన్నాము. ఎవరు కూడా సైడ్ కాలంలో ఎటువంటి శబ్దం కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ వేయకండి. అలా వేసినట్లయితే నీరుగా ఉండి అనేక రకమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మన యొక్క డ్రైన్స్ ఎటువంటి నిల్వ లేకుండా ఫ్రీగా సాగిపోవాలంటే ఎటువంటి చెత్తను డ్రైన్స్ లో వేయండి. కూడా పరిశుభ్రతను పాటించండి, ఆరోగ్యంగా జీవించండి. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే మనిషి ఏ పని కూడా చేయలేడు. అటువంటి ఆరోగ్యం మనకు కావాలి అంటే పరిశుభ్రతను మనమందరం కూడా పాటించాలి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ విజయవాడ నగరపాలక సంస్థ చేపడుతున్నటువంటి కార్యక్రమాలలో మనమందరం కూడా భాగస్వామ్యమయ్యి చక్కటి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళుతూ పరిశుభ్రతను మనమందరం కూడా పాటిద్దాం. అదే నువ్వు తెచ్చింది మన బ్రష్లే.